And there's a very nice pastime of Krishna when he entered Mathura. When he entered Mathura, he found there was one devotee, one great devotee, Sudama, the garland maker. అక్కడ మథురలో ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. కృష్ణుడు మొట్టమొదటిసారి మధురా నగరానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ సుదాముడు అని ఒక అతను కనిపించాడు. ఇతను వచ్చి పూలు తయారు చేసేవాడు, పూలమాలలు తయారు చేస్తుంటాడు. So this devotee was so dear to Krishna. Krishna told this devotee, I'll give you whatever you want. You just ask. ఆయన భక్తుడు అతను నిజంగా కృష్ణుడికి ఎంత ప్రియమైన వాడంటే అతను నీకు ఏం కావాలో అడుగు నేను ఇస్తాను అని చెప్పేసి కృష్ణుడు అతనితో అన్నాడు. He said, this devotee said, Sopi vravre chalam bhaktim tasmad evakilatmani tad bhaktesu sasaradam bhutesu chadayam pravam. He said, Krishna, I just want three things. I want devotion for you, I want friendship with your devotees, and I want compassion for all living entities. దానికి అతను కృష్ణ నిజంగా నువ్వు నాకు అనుగ్రహం ఆశీర్వాదం ఇస్తానంటే మూడు విషయాలు. ఎప్పుడు నీ పట్ల నాకు భక్తి ఉండాలి, నీ భక్తులైనటువంటి వాళ్ళందరి పట్ల నాకు మంచి స్నేహ సంబంధం ఉండాలి, జనసామాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల నాకు ఎంతో కరుణ జాలి ఉండాలి. ఈ మూడు విషయాలు నాకు ఇవ్వని చెప్పన్నాడు. When I read that, I thought, wow, those are three perfect desires. అది చదివినప్పుడు ప్రభుజీకి అనిపించిందంట, ఇది కదా నిజమైన కోరికలు అంటే ఇవి కదా, కోరుకోవాల్సిన కోరికలు అంటే ఇవి కదా, శక్తివంతమైన కోరికలు అని చెప్పి అనిపించింది. Because we all want to serve Krishna, right? That's the goal, is to serve Krishna. We all want to have friendship with the devotees, and we want to have compassion for others. ఎందుకంటే మీరే గమనించండి, ఆలోచన చేయండి. మనందరం కూడా కృష్ణుడికి సేవ చేయాలని కోరుకుంటున్నాం లేదా? కృష్ణుడికి సేవ చేయాలి. ఆ కృష్ణుడికి సేవ చేయడంలో భాగంగా భక్తులందరితో కూడా మంచి మైత్రి సంబంధం ఉండాలి, స్నేహ సంబంధం ఉండాలి. అంతేకాకుండా జనసామాన్యం ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళ పట్ల ఎంతో జాలి కలిగి ఉండాలి. But what is very interesting here is Sudama is a pure devotee. So he's already serving Krishna. But he said, Krishna, I want to serve you more. ఒక ఆసక్తికరమైన విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, సుదాముడు అప్పటికే శుద్ధ భక్తుడు, అప్పటికే కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నవాడు. కానీ మళ్ళీ నాకు కృష్ణ నీ సేవ కావాలని అంటే ఉద్దేశం ఏంటంటే, కృష్ణ నీ సేవ ఇంకా ఎక్కువగా చేయాలి అని అడుగుతున్నాడు. In other words, there's no limit to the service, to the level of service that we can attain to Krishna. దీనికి ఇంకో మాటలో మనం చెప్పుకోవాలంటే, కృష్ణుడి యొక్క సేవలో అంతు అనేది లేదన్నమాట. అది ఎంతైనా 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 మనం మన యొక్క స్థాయిని బట్టి చేస్తున్నాం, కానీ కృష్ణుడి యొక్క సేవ ఎంతైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. Prabhupada even mentions that there's a competition. Krishna sees his devotees serving him so nicely, and Krishna, he wants to please his devotee more. And then the devotee sees Krishna going out of his way to help, and then he wants to serve him. So there's just a constant competition going on. ప్రభుపాదులు చెప్తుంటారు, ఎప్పుడు ఈ విషయంలో ఒక స్థిరమైనటువంటి నిరంతరం ఒక పోటీ జరుగుతూ ఉంటుందంట కృష్ణుడికిను భక్తుడికి మధ్య. ఎందుకంటే భక్తుడేమో కృష్ణుడికి అనేక రకాలుగా సేవ చేయాలని ఎంతో పరితపిస్తుంటాడు. అది కృష్ణుడు గమనిస్తాడు, నా భక్తుడు నా కోసం ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి తన భక్తుడికి సేవ చేయడానికి కృష్ణుడు ముందుకు వస్తాడు. అది భక్తుడికైనా తెలిసిందనుకో, అయ్యో భగవంతుడు దిగి వచ్చి నాకు సేవ చేస్తున్నాడు అని చెప్పేసి తల్లడిల్లిపోయి అతను భగవంతుడికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని పరితపిస్తాడు. ఇట్లా కృష్ణుడికి భక్తుడికి మధ్య ఈ పోటీ, ఒకరికొకరు సేవ చేసుకోవాలనే పోటీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. So that means also that our happiness increases unlimitedly. ఈ పోటీలోనే ఆ భక్తుడి యొక్క ఆనందం, అనంతమైనటువంటి ఆనందం అలా పెరుగుతూనే వర్ధిల్లుతూనే ఉంటుంది. Everybody wants to be happy, but in the material world, happiness comes to a certain level, then it decreases. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా నేను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆ ప్రయత్నంలో మీరు గమనిస్తే వాళ్ళ ప్రయత్నాల్లో కొంత సంతోషాన్ని పొందుతారు, మళ్ళీ సంతోషం తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. In the Srimad Bhagavatam, it stated, Ladutapakari Misra, that whatever we try to enjoy in this material world, that very thing you're trying to enjoy will be a cause of misery.
ఈ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఏమని అంటే, ఈ ప్రపంచంలో నువ్వు భోగించడానికి ఏ ప్రయత్నం అయితే చేస్తావో ఆ చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నువ్వు భోగించడానికి, ఇంద్రియ భోగానికి చేసిన ప్రతి ప్రయత్నము నీ దుఃఖానికి కారణమవుతుంది.